హలో అండి, నమస్కారం. ఈరోజైతే మనము సిఎస్ఎస్లో సిఎస్ఎస్ టెక్స్ట్ కలర్ గురించి మాట్లాడుకుందాం. అంటే సిఎస్ఎస్ కలర్స్లో మనము ఆల్రెడీ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడైతే మనము టెక్స్ట్ కలర్ అనేది చూసేద్దాం. మనము టైటిల్లోనే అర్థమవుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్కి కలర్ అప్లై చేసాము అంటే. ఇప్పుడు సిఎస్ఎస్ టెక్స్ట్ కలర్ అంటే ఇప్పుడు సిఎస్ఎస్ టెక్స్ట్ కలర్కే మనము కలర్ అనేది అప్లై చేయబోతున్నామండి. ఎస్ కదా. అంటే మనం ఇంతకుముందు చెప్పాము, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. పైథాన్ లైఫ్ అనేసి ఉంది, రైట్. ఇక్కడ నేను ఒక టెక్స్ట్ రాశాను. ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ కలర్ అనేది ఏముంది, మీకు వీడియోలో మేబీ రెడ్ కనిపించవచ్చు లేదా పింక్ కనిపించవచ్చు. కాకపోతే ఇది ఈ మార్కర్ అయితే రెడ్, రాస్తే పింక్ వస్తుంది కాబట్టి పింక్ కలర్ అయితే ఇక్కడ ఉంది అండి. మీకు అయితే రెడ్ కనిపించవచ్చు. సో ఇక్కడ ఇది ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, డిఫాల్ట్గా వైట్ ఉంది కదా. సో ఎస్, ఇప్పుడు ఇలా మనము టెక్స్ట్కి కలర్ అనేది అప్లై చేసేసుకోబోతున్నామండి. అర్థమైంది కదా. సో మనం ఆల్రెడీ కలర్స్లో అసలు ప్రీడిఫైన్డ్ కలర్స్ అంటే ఏంటి అవన్నీ చూసాము. ఇన్ కేస్ మీకు ప్రీడిఫైన్డ్ కలర్స్ అసలు సిఎస్ఎస్లో కానివ్వండి, హెచ్టిఎంఎల్లో కానివ్వండి యూస్ చేయడానికి ఎన్ని రకాల కలర్స్ ఉంటే అవన్నీ కూడా మాకు కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అనేసి టైప్ చేయండి. కలర్ పీడిఎఫ్ అనేసి టైప్ చేయండి. నేనైతే మీకు కలర్ పీడిఎఫ్ అనేది మొత్తం కూడా ప్రిపేర్ చేసి మీకు సెండ్ చేస్తాను. సో మీకు అసలు ఎన్ని రకాల కలర్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు క్లారిటీ కోసం ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే కలర్ పీడిఎఫ్ అనేసి టైప్ చేయండి. నేను ఎవ్రీథింగ్ కూడా నోట్ చేసేసి మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను. సో ఇక్కడ టెక్స్ట్ కలర్ గురించి చూద్దామండి. ఇంతకుముందు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. టెక్స్ట్ కలర్ అంటే బేసికల్గా హెచ్టిఎంఎల్ కోడ్లో ఒక టెక్స్ట్కి స్పెసిఫిక్గా అంటే బ్యాక్గ్రౌండ్కి కాకుండా ఒక టెక్స్ట్కి మనము కలర్ఫుల్గా కలర్ అప్లై చేయాలి అంటే ఈ టెక్స్ట్ కలర్ అనే టైప్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి చూపిస్తాను చూడండి. హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకున్నాను అండ్ ఇక్కడ డైరెక్ట్గా నేను బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ బాడీ ట్యాగ్లో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది తీసుకున్నాను. ఎస్, ఇక్కడ నేను ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్టైల్ అని తీసుకొని ఈక్వల్స్ టు ఇప్పుడు ఏం చేయాలి, నేను టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాశాను. మరి దీనికి ఏం రాయాలి, జస్ట్ కలర్ అనేసి రాస్తే సరిపోతుందండి. కలర్ కోలన్ పెట్టేసి సెమికోలన్ పెట్టేసి ఇక్కడైతే మనము కోలన్ అయితే పెట్టేసి ఇక్కడ మనం ఏ కలర్ అయితే రాయాలో అది మనము ఇక్కడ తీసుకోవచ్చు. నేనైతే బ్లాక్ అని రాస్తున్నాను. రాసేసిన తర్వాత ఇక్కడ మనము సెమికోలన్ పెడుతున్నాము. పెట్టేసిన తర్వాత ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ అయితే ఉందో ఇక్కడ క్లోజ్ చేశాను. తర్వాత ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్లో అసలు ఏముండాలి అని డిసైడ్ చేసేసుకొని ఇక్కడైతే రాయొచ్చండి. సో దీని తర్వాత మనము మళ్ళీ జావా స్క్రిప్ట్ ప్లేలిస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే నేను జావా స్క్రిప్ట్ అని రాస్తున్నాను. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అని రాస్తున్నాను. జేఎస్ అని రాశాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇక్కడ H1 ట్యాగ్ని తీసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ స్టైల్ ఇవ్వాలి అనుకుంటున్నాను. స్టైల్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు బ్లాక్ ఇచ్చాను కదా, ఇప్పుడైతే వైట్ ఇద్దాం. ఓకే, ఇక్కడ మనము ఈ సిఎస్ఎస్ కంటే ముందు మనం హెచ్టిఎంఎల్ రాసాము కాబట్టి హెచ్టిఎంఎల్ 9 hours కంటెంట్ అనేది మనం చేసాము, నేను చేశాను. సో మీరు ఇన్ కేస్ చూడకపోతే ఒక్కసారి అయితే చూసేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ H1 ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేనేం చేయబోతున్నాను అంటే జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ వీటి తర్వాత నేనైతే రియాక్ట్ జేఎస్ అనేది చేయబోతున్నాను. అంటే మీకు చెప్తానమాట రియాక్ట్ జేఎస్ కూడా. సో హోల్ వెబ్ డెవలప్మెంట్ అనేది మీరు కవర్ చేయొచ్చు. సో ఇక్కడ నేను చెప్పబోయే కోర్సెస్ అనేవి ఇక్కడ జస్ట్ రాసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను అనమాట. క్లోజ్ చేసేసి హెచ్టిఎంఎల్ ట్యాగ్ కూడా క్లోజ్ చేశాను కదా. ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుంది,
సో ఇక్కడైతే మనకు అవుట్పుట్లో ఫస్ట్ నెక్స్ట్ జేఎస్ అంటే నెక్స్ట్ జేఎస్ అనేది ఏ కలర్లో వస్తుంది, బ్లాక్ అని రాసాం, బ్లాక్ వచ్చేసింది. మనకి ఇక్కడ వైట్ రాసాం కదా. ఇప్పుడు మనకున్న మార్కర్స్తో అవైలబిలిటీగా మనము ఇక్కడైతే బ్లూ రాద్దాం. సో ఇంతకుముందు నెక్స్ట్ జేఎస్ చెప్తాం. బిఫోర్ ఏం చెప్పామంటే హెచ్టిఎంఎల్ చెప్పాం కదా. బిఫోర్ హెచ్టిఎంఎల్ అని రాసాను. తర్వాత రియాక్ట్ జేఎస్, తర్వాత మనం కోడ్స్ ఏం చెప్తామంటే రియాక్ట్ జేఎస్ అని రాసాము. సో ఇక్కడ మీకు ఏం అర్థమైంది? జస్ట్ నేను ఇక్కడ కలర్ అంటే టెక్స్ట్కి వస్తుంది అన్నాను, బ్లాక్ వస్తుంది కాబట్టి బ్లాక్ అని రాశాను కాబట్టి నెక్స్ట్ జేఎస్కి నెక్స్ట్ జావా స్క్రిప్ట్కి బ్లాక్ వచ్చింది. తర్వాత H1లో మనము బ్లూ రాసాము బిఫోర్ హెచ్టిఎంఎల్కి కాబట్టి బ్లూ వచ్చింది. తర్వాత రియాక్ట్ జేఎస్కి మనం ఏ కలర్ ఇవ్వలేదు కాబట్టి హ్యాస్ టీస్ వచ్చింది. జస్ట్ నేను ఇక్కడ ఉన్న మార్కర్స్తో ఇలా చూపించాను. మీరు డిఫరెంట్ కలర్స్ అనేవి యూస్ చేయొచ్చు అండ్ నేను ప్రాక్టికల్గా కూడా మీకు చూపిస్తాను, డోంట్ వరీ. సో ఇలా మనము ఒక వెబ్ పేజ్లో ఇలా కలర్ అనేది ఇవ్వాలన్నమాట సిఎస్ఎస్ని యూస్ చేసుకుని. ఇలా జస్ట్ స్టైల్ అనేది తీసుకుని మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాల్సి ఉంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాల్సి ఉంటే కలర్ అనేది ఇస్తే సరిపోతుందండి. చాలా ఈజీ. మీరు నాతో పాటే ప్రాక్టికల్గా కూడా ప్రాక్టీస్ చేయండి. సో లైక్ ఈ వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు ఒక ప్యారలల్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎండ్ వరకు నాతో పాటు మీరు కూడా సిఎస్ఎస్ అనేది కంప్లీట్గా నేర్చేసుకోవచ్చు. నేను లైక్ ఈ కోర్స్ అంతా మీకు చెప్పే టైంలో మీరు ఈజీగా విత్ ప్రాక్టికల్గా కూడా మీరు నేర్చేసుకోవచ్చండి. కాబట్టి పక్కాగా ప్రాక్టికల్గా చూసేయండి. అండ్ ఫర్దర్గా నేను నెక్స్ట్ కంటిన్యూషన్ దీన్ని ప్రాక్టికల్గా వస్తుంది కాబట్టి తప్పకుండా చూసేయండి. అండ్ ఫర్దర్గా మనము బార్డర్ కలర్ గురించి కూడా మనమైతే క్లియర్గా చూసేద్దాం. That's it అండి. Thanks for watching this video. Stay tuned for further videos and thanks a lot. హలో గాయ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడైతే మనము బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి తెలుసుకుందాం. జనరల్గా ఇంతకుముందు మనము లైక్ కలర్స్ టాపిక్ గురించి విన్నాం కదా అండి. కలర్స్ అనేవి లైక్ ప్రీ డిఫైన్డ్ అయ్యి ఉంటాయి, ఆర్జీబీ అండ్ హెచ్ఈఎక్స్ హెచ్ఎస్ఎల్ అనేసి ఉంటాయి అనేసి. సో దాంట్లో మనం ఇప్పుడు సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ గురించి తెలుసుకుందామండి. సో ఇక్కడైతే మనము యాజ్ యూజువల్గా హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకోవాలి. తర్వాత హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా స్టైల్ ట్యాగ్ తీసుకుంటున్నాను. అంటే మన బేసిక్గా అవి తీసుకోవాలా, అవి పక్క తీసుకోవాలి కదా అంటే ఎస్, ఒక వెబ్ పేజ్కి బేసిక్గా మనకి టైటిల్ అండ్ హెడ్ ట్యాగ్ అనేది ఉండాలి. నేను ఇక్కడ బేసిక్గా ఈ బ్యాక్గ్రౌండ్కి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి ఇలా అన్నమాట. సో దీంట్లో అయితే నేను ఏం రాస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రాస్తాను, లేకపోతే సిఎస్ఎస్ ఫుల్ కోడ్స్ అని రాస్తాను. ఓకే, సిఎస్ఎస్ ఫుల్ కోడ్స్ అని రాసి ఎంటర్ కొట్టి దీంట్లో హెడ్ ట్యాగ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు హెడ్ ట్యాగ్లో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము, సిఎస్ఎస్లో కలర్స్ కదా అండి, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కదా అండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి ఇస్తాను. ఓకే, గ్రౌండ్ కలర్. యా, దీని తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనం స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేయాలి. స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేశాక ఇప్పుడు బాడీ ట్యాగ్ చూస్ చేసుకున్నాను. ఓకే, చూస్ చేసుకుని ఇక్కడ ఫ్లవర్ బ్రేస్ ఓపెన్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మనము డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుని కోలన్ పెట్టుకుని ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక కలర్ చేసుకుందాం. సో ఆరెంజ్ ఇద్దాం, లేకపోతే ఇక్కడ ఆరెంజ్ సంథింగ్ ఉంది కదా, అది ఇచ్చేద్దాం. అది ఇచ్చాక ఇక్కడ సెమికోలన్ పెట్టాలి మనం. సెమికోలన్ పెట్టాక బయటకు వచ్చేద్దాం. టోటల్ ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ తర్వాత యాక్చువల్గా ఇక్కడ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసాం కాబట్టి అవసరం లేదు. ఇక్కడ హెడ్ ట్యాగ్ ఇక్కడే క్లోజ్ చేసాం. కాకపోతే
ఇక్కడ క్లోజ్ చేసుకుందాం. దీని తర్వాత బాడీ ట్యాగ్ ఓపెన్ చేసుకుందాం. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసుకొని దీంట్లో మనము H1 ఇచ్చేద్దాం. H1 ఇచ్చేసి దిస్ జస్ట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దిస్ బ్యాక్గ్రౌండ్ color in CSS used for స్టైలింగ్ ది బ్యాక్గ్రౌండ్ అంటే బీచ్ ఇచ్చేసా. ఓకే, దీని తర్వాత ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుందాం. పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏం చేద్దాం, జస్ట్ కామన్ సిఎస్ఎస్ అని పెడతాను. కామన్ సిఎస్ఎస్ అని పెట్టాక సేవ్ చేద్దాం అండ్ రన్ చేద్దాం. చూసారా అండి, బ్యాక్గ్రౌండ్ కలర్ మనము అంటే ఒక వెబ్ పేజ్లో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి అంటే ఇలా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. ఏం చేసాము, హెచ్టిఎంఎల్ హెడ్ స్టైల్ ట్యాగ్ తీసుకుని మనకేం కావాలో ఆ కలర్ని, అంటే ఇక్కడ నేను బాడీ మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి అనుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఈ కలర్ వచ్చేసింది అనమాట. ఒకవేళ ఇక్కడ రెడ్ ఈ ఆరెంజ్ సంథింగ్ కైండ్ కాకుండా వేరే కలర్ పెడితే, బ్రౌన్ పెడితే, బ్రౌన్ అంటే ఓకే ఇది పెడదాం, బర్లీ హుడ్ సంథింగ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసేసి రన్ చేయాలి. రన్ చేస్తే ఇక్కడ చూడండి కలర్ మారింది. అంటే మనకి ఇష్టం ఉన్నట్టుగా మనకి కావాల్సిన లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్నీ కూడా ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఇక్కడ నేను ఓన్లీ ఇది తీసేసి H1కి ఇచ్చి చూద్దామా. సి ఇక్కడ H1కి ఒక్కటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. ఇంతకుముందు నేను బాడీకి మొత్తం తీసుకున్నాను కాబట్టి బాడీ మొత్తంకి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. ఇలా మనము బ్యాక్గ్రౌండ్ కలర్స్ని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చండి. ఇది దీని ఒక సింటాక్స్. మీరు ఆల్రెడీ థియరిటికల్గా చూసారు, ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా చూసారు. సో ఇట్స్ టైమ్ ఫర్ యువర్ పర్సనల్ ప్రాక్టీసింగ్, రైట్. ఇలానే మీరు డిఫరెంట్గా నేను ఒకటి చూపిస్తే దానికి ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మనకు వస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ ఈ సంథింగ్ హవర్స్ టార్గెట్ పెట్టుకుని దాంట్లో మీకు చెప్పాలి అని చూపిస్తున్నాను కాబట్టి లార్జ్లో చూపించలేను, అంటే పెద్దగా అన్ని కైండ్ ఆఫ్ తీసుకొని చూపించలేను. బట్ లాస్ట్లో ఒక ప్రాజెక్ట్ అనేది చేసి చూపిస్తాను, నీట్గా పెద్ద ప్రాజెక్ట్. సో ఇక్కడ నేను ఓన్లీ ఒక టాపిక్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను కాబట్టి ఇలా నేను ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకుంటున్నానో అలా చేంజ్ చేసుకుని మీరు మీ అంతకు మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇన్ సిఎస్ఎస్ అండి. నెక్స్ట్ టాపిక్లో ఇంకా టెక్స్ట్ కలర్, బార్డర్ కలర్ అవన్నీ కూడా చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.